సరే మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం డాక్టర్ సుజిత్ రెడ్డి గారు వీరు ఎన్ఆర్ఐ, వీరు కేఎంసి ప్రిన్సిపాల్ గారు సంధ్య గారు, అదేవిధంగా సెయింట్ పీటర్ పిలుపు ఇవ్వటం ఎన్ఆర్ఐస్ కానీ ఇంకెవరే కానివ్వండి చదువుకున్న స్కూల్స్ కాలేజీలకు మనం సహాయం చేయవలసిన బాధ్యత పుట్టి పెరిగిన కాడ మనకు ఉన్నది అని చెప్పి మేము గతంలో చాలాసార్లు మనకి చెప్పడం జరిగింది. అది ఒక కారణమే కావచ్చు, వారి స్వయాన వారి చేయాలనే ఆలోచన వచ్చిన వాళ్ళే కావచ్చు. వీరు కేఎంసీలో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇవాళ యుఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని చదువుకున్న కాకతీయ మెడికల్ కాలేజ్కు మా వంతు మేము సహాయం చేయాలని చెప్పి, ఆ బిల్డింగు చాలా పురాతనం అయిపోయింది కాబట్టి దాని కన్స్ట్రక్షన్ కోసం మేము ఒక 10 కోట్ల రూపాయలు సహాయం చేయాలనే ఆలోచనతోటి ఇవాళ వీరు సుజిత్ రెడ్డి గారు మీరు రావటం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వారిని జిల్లా పక్షాన. ఇది రాజకీయాలకు అతీతంగా ఎక్కడ రాజకీయాలకు ఇది లేకుండా వారు నిజంగా చెప్పాలంటే నిన్న ఉదయాన్న 2 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగారు, 5 గంటలకు వరంగల్లో ఉన్నారు, 7 గంటలకు మా ఇంట్లో ఉన్నారు. వారు అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వరంగల్ జిల్లా ఏ స్కూల్లో చదువుకున్నా ఏ కాలేజీలో చదువుకున్నా వారి ఎంతో బాధ్యత వారందరూ కూడా చెయ్యాలి అనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క ప్రెస్ మీట్లో వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానం చేయాలనే ఆలోచనతోటి ఒకటి. మరి మీ ద్వారా వరంగల్ జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా కాకతీయ మెడికల్ కాలేజ్ గారు ప్రిన్సిపాల్ గారు కూడా నిజంగా వారి విద్యార్థులను అందరినీ కూడా ఈ విధంగా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మన జిల్లా అభివృద్ధికి కేవలం ఒక ప్రభుత్వం మీదనే డిపెండ్ కాకుండా మన వంతు బాధ్యత కూడా మనం ఏమి చెయ్యాలి అనే ఆలోచన రావాలి అనే ఆలోచనతోటి నిన్న కూడా చూడండి ఒక సేవా సంస్థతోటి మర్కేజీ స్కూల్, ఒడ్డపల్లి, మన చాయంపేట ప్లస్ మన కాజీపేటలో ఉన్నటువంటి సోమిడి, ఈ 4 దగ్గర కూడా కంప్యూటర్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క దగ్గర 20 కంప్యూటర్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చి నిన్న లాంచ్ కూడా చేయడం జరిగింది. అంటే వీటన్నిటికీ మన ఇది కార్యక్రమం చిన్నదే కావచ్చు, ప్రెస్ మీట్ చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్నటువంటి త్యాగం, సేవాభావం, చెయ్యాలి, ఒక సహాయం చేయాలి మనం అనే ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయము. వారిని మీ అందరి సమక్షంలోనే సన్మానం చేయాలనే ఆలోచనతోటే మేము కేఎంసీ ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసి, నారాయణ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొని వారిని ఎంకరేజ్ చేసి మిగతా వారిని కూడా మనం ఇచ్చేయాలనే ఆలోచనతో చెప్పడం ఒకటి. మరి కాంపౌండ్ వాల్ గురించి కూడా వారు బిల్డింగ్కి ఇచ్చారు, మరి కాంపౌండ్ వాల్ గురించి కూడా అడగటం జరిగింది, తక్కువ పడుతున్నాయి. కాంపౌండ్ వాల్ గురించి కూడా సుమారు 3 కోట్లు, ఇంకా వివిధ వాటికి కలిపి ఒక 5 కోట్లు అవసరం పడుతున్నాయంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తప్పకుండా ప్రిన్సిపాల్ గారు, వీరు, నారాయణ రెడ్డి గారు మేమందరం కలిసి కూడా ఎన్ఆర్ఐ టీము, మిగతా వీళ్ళంటే సభ్యులు ఉన్నారు, ఇంకా 5-6 మెంబర్స్ ఉన్నారు, వీరందరినీ కలిసి కూడా మార్చిలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి కేఎంసీకి సంబంధించిన కావాల్సిన నిధులను సమకూర్చుకునే విధంగా కల్పించడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో మాది కాకతీయ పూర్వ విద్యార్థులు ఒక 200 పీపుల్ ఉంటారు అమెరికా. 1960s
1980s నుండి స్టార్ట్ అయింది. సో ఇదివరకు వాళ్ళు ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సెంటర్ అని ఆల్రెడీ క్యాంపస్లో పెట్టారు.